హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. మై నేమ్ ఈజ్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. ఈరోజు విజయవాడలో దాదాపుగా 100,00,00,000 స్కామ్ చేసిన కపుల్స్. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసే కపుల్స్. మాషా ఎంటర్‌ప్రైజెస్‌తో వాళ్ళు ఈ స్కామ్ చేశారని చెప్తున్నారు. అయితే 100,00,00,000 కాస్త ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో 500,00,00,000 అయింది. మరి శాటిలైట్ మీడియా అంటారా? లేకపోతే ఇంకేదైనా ఇంటర్నేషనల్ మీడియా అయితే రేపొద్దున 1000,00,00,000 రాసుకుంటదేమో. మరి దీని గురించి నేను ఫుల్ క్లారిటీ కోసం మా రిపోర్ట్ టీమ్‌ని అయితే మాత్రం విజయవాడలో అప్రోచ్ అయితే వాళ్ళు చెప్పిన సమాధానం వింటే నాకు నవ్వొచ్చింది. అదేంటంటే, "అన్న ఒక్క రోజులో 'చిరంజీవి' గారి సినిమాకి కూడా 500,00,00,000 ఫండ్ రాదేమో! మరి ఇలా అయితే మాత్రం అలా రాసేస్తున్నారు." అయితే దీంట్లో ఒక విషయం అయితే ఉంది. అదేంటి అంటే, విజయవాడకు చెందిన సత్యనారాయణపురం అనే ప్రాంతంలో ఈ ఆదిశేషగిరిరావు గారి వీధిలో పసుపులేటి అంకుశ్ అనే అతని భార్యతో కలిపి మాషా ఎల్లా ఎంటర్‌ప్రైజెస్ అని ఒక కంపెనీ అయితే స్టార్ట్ చేశాడు. ఆ కంపెనీ జస్ట్ ఒక 2 గదులు ఆఫీస్ కింద పెట్టాడు. అందులో అతను ఏం చెప్తున్నాడంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌లు ఇస్తానని చెప్పాడు. చాలామంది ఈ హౌస్ వైఫ్స్ ఉంటారు కదా! మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్స్. ఇంట్లో ఉండేదో ఖాళీగా ఏదైనా పని చేసుకుంటాం అనుకునే హౌస్ వైఫ్స్ కానీ, లేకపోతే ఏ జాబు రాక ఊర్లో ఖాళీగా తిరుగుతున్న యువత గానీ దీనికి ఆకర్షితులవుతారు. అటువంటోళ్ళే మాత్రం ఇతని టార్గెట్. టార్గెట్ అని కూడా అనకూడదు. అటువంటోళ్ళే ఇతనికి కావాలి. అయితే వాళ్ళని తీసుకొచ్చి గుడ్ విల్ కింద ఓ 2,00,000 కట్టండిరా బాబు. మీకు మేము ప్రొడక్టు అండ్ మెటీరియల్ సప్లై చేస్తాం. దాంతో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్‌లోనే మీరు ఇదంతా తయారు చేసి మళ్ళీ మాకిచ్చేస్తే దాన్ని అమ్మి మీకు లాభాలిస్తాము అనే విధంగా అయితే మాత్రం ఈ కంపెనీ అయితే రన్ చేశారంట. అలా రన్ అవుతున్న సమయంలోనే నాకు తెలిసి ఈ రూ. 2,00,000 కట్టిన వాళ్ళు బాధితుల్లో దగ్గర దగ్గర 2,000 మంది ఉన్నారంట. ఈ 2,000 మంది ఈ కంపెనీ అయితే ఇచ్చే ప్రొడక్ట్‌ల్లో ఏవేవి ఉన్నాయంటే కోడి పిల్లల పెంపకం, అలాగే డ్రై ఫ్రూట్స్ అమ్మడం, తర్వాత కొబ్బరి పీచుతో ఈ స్క్రబ్బర్స్ తయారు చేయడం. ఇటువంటివి కాకుండా ఈము పక్షులు ఇంకా ఏవో వాటెవర్ చాలా ఉన్నాయంట. ఇవన్నీ పక్కన పెట్టేస్తే నాకనిపించిందేంటంటే, ఈ కొబ్బరి పీచు తయారీ విధానానికి ఓ రూ. 30,000 మిషన్ అవసరం అవుద్ది. ఆ తర్వాత కొబ్బరి పీచు ఒక లారీ ట్రక్కు. ఇది పట్టుకొచ్చి వాళ్ళైతే మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోనే స్క్రబ్బర్ తయారు చేసేసి వాళ్ళకిచ్చేస్తారు. అయితే ఈ గుడ్ విల్‌లో 2,00,000లోనే వాడు ఒక 50,000 ఖర్చు పెట్టి మీకు మిషన్ ఇస్తున్నాడు. మిషన్ ఇచ్చిన తర్వాత వాడేం చేస్తున్నాడు, మీకు మెటీరియల్ సప్లై చేసి, ఆ మెటీరియల్ మళ్ళీ వాడే పట్టుకెళ్ళి కొనుక్కుంటున్నాడు. ఇక్కడి వరకు బానే ఉంది. ఈ కొనుక్కున్న మెటీరియల్ ఏ కంపెనీకి అమ్ముతున్నాడో, లేకపోతే ఎక్కడ విక్రయిస్తున్నాడో, ఇవేమీ కనుక్కోకుండానే గుడ్డిగా జాయిన్ అయిపోయారు చూసారా? వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇప్పుడు ఈ క కంపెనీ రన్ చేస్తున్న ఈ పసుపులేటి అంకుశం అన్న భార్య ఏం చేశారంటే, ఈ ప్రొడక్ట్‌ని గుజరాత్‌కి సంబంధించిన ఒక ఏరియాలో అయితే అమ్ముతాకి తీసుకెళ్లారంట. మొత్తం అక్కడైతే వాళ్ళు లాస్ పోయారంట. వాళ్ళు ఏం చేశారంటే, అక్కడే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇంటిమేషన్ పాస్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని జంప్ అయిపోయారు. అయితే ఇక్కడ గుడ్ విల్ కింద కట్టిన రూ. 2,00,000 2,000 మంది ఎంతమంది ఉన్నారో ఒకసారి కాలిక్యులేట్ చేస్తే 2,00,00,000 నుంచి 4,00,00,000 మధ్యలో ఉండొచ్చు. పోనీ 10,00,000 కట్టారనుకుందాం. 10,00,000 కట్టినా కూడా 10,00,00,000 దాటదు. మరి 100,00,00,000 స్కామ్ ఎలాగైపోయిందో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. అది 100,00,00,000 స్కామ్ పక్కనెట్టేసేయండి. 500,00,00,000 ఏంది? ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక పెద్ద ఛానెల్ ఉంటది. నవ్వుకోలేక సావాలి. ఏంటంటే ఇటువంటి అబద్ధాల ప్రసారం చేస్తుంటే వీళ్ళు మీడియా ఛానెల్స్ అని ఎలా గుర్తించాలో నాకు అర్థం కావట్ల. ఇది ఈ స్కామ్‌లో జరిగిన విషయం. మరైతే మాత్రం వాళ్ళు కూడా మోసపోయారనే విషయం అయితే మాకు తెలిసింది. మోసపోవడం పక్కన పెడితే ఈ బాధితులందరూ కలిపి మేము మోసపోయాము అనేసి ఒక 100 మందో, 150 మందో చంద్రబాబు నాయుడు గారిని నిన్న అయితే కలిసారు. కలిసి చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళనైతే శిక్షిస్తామనేసి. అలాగే ఈరోజు ఇంకో 200 మందయితే చంద్రబాబు నాయుడు గారిని ఈ స్కామ్ కారణంగా కలవబోతున్నారు. అయితే మొత్తం చంద్రబాబు నాయుడు గారు డీజీపీకి అయితే మాత్రం ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశారంట. వాళ్ళు ఎక్కడున్నా కూడా పట్టుకోమని. వాళ్ళకు పట్టుకోవడానికి సిట్ అధికారులు బృందం ఏర్పడి తిరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో అసల వాళ్ళు దొరుకుతారా? లేకపోతే వాళ్ళు ఏమైనా విదేశాలు పారిపోయారో తెలియాలి. నాకు తెలిసి 10,00,00,000 స్కామ్‌లో సగం డబ్బులు వీళ్ళకే ఇచ్చేశారు. అది జనాలకి ఇచ్చేశారు. సగం డబ్బులు మెటీరియల్ కొనడానికే సరిపోయింది. మరి ఎంతుందో మరి నాకైతే అర్థం కాలేదు.